వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్లోకి వెళితే బెట్టింగ్ యాప్స్ ఇష్యూపై వైసీపీ నేత శ్యామల విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉందని, ఇప్పుడు ఈ అంశంపై స్పందించనని తెలియజేశారు. పోలీసు విచారణకు సహకరిస్తానని, తనకు చట్టాలపై నమ్మకం ఉంది అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం కరెక్ట్ కాదని, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిదని అన్నారు. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయను అని చెప్పారు శ్యామల. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమైనా అడిగారా? అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమైనా అడిగారా? అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు.